ఈ వీడియో చూసే ముందు ఆ తల్లి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండడానికి శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంట్లోని చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాం. హిందూ ఆచారాల ప్రకారం చీపురుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. చీపురు కాలికి తగిలితే చేతితో మొక్కుతాం. ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే చీపురును లక్ష్మీదేవికి సంబంధించినదిగా పరిగణిస్తాం. అలాంటి చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వాస్తు నిపుణులు. చీపురును ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చిన మూలల్లో సమయపాలన లేకుండా ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, దరిద్రం పట్టుకుంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీపురు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఎలాంటి నిబంధనలు అనుసరించాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో చీపురు ఎక్కడ పెట్టాలి? ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురును ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. బయట వ్యక్తుల చూపు పడని చోట చీపురు దాచాలని చెబుతున్నారు నిపుణులు. తులసి కోట, పూజ గది, డబ్బు దాచే చోట చీపురు ఉంచకూడదు. చీపురును వాటికి దగ్గరగా పెడితే ఇంట్లోకి రావాల్సిన ధనం రాదు. ఇల్లు ఎప్పుడు ఊడ్చాలి? సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చీపురును వాడద్దు. ఆయా సమయాల్లో చీపురుతో ఎలాంటి పనులు చేయకూడదు. తెల్లవారుజామున సూర్యోదయం తర్వాతే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడవకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుంది. అందుకే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవద్దు అంటారు. చీపురును ఏ దిక్కులో ఉంచాలి? చీపురుని వాయువ్యం, పడమర దిక్కుల్లో మాత్రమే ఉంచాలి. ఈశాన్యం, ఆగ్నేయం దిశల్లో చీపురును ఉంచకూడదు. అలాగే చీపురును ఎప్పుడు కాలితో తాకకూడదు. పొరపాటున కాలు తగిలితే చేతులు జోడించి మొక్కాలి. అలాగే ఇల్లు ఊడ్చే సమయంలో శివాయ నమః అని స్మరించుకోవాలి. ఇలా చేస్తే శని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అంటారు. ఇల్లు ఊడ్చేటప్పుడు పాటించాల్సిన నియమాలు. ఇంటి కుటుంబ సభ్యులు ఏదైనా పని మీద ఇంట్లో నుంచి బయటకి వెళ్ళినప్పుడు వెంటనే ఇల్లు ఊడవకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిన పని జరగదని పండితులు చెబుతున్నారు. పాత చీపురు ఎప్పుడు పాడేయాలంటే, పాత చీపురును ఎప్పుడు పడితే అప్పుడు బయట పాడేయకూడదు. పండగ రోజుల్లో, శుభకార్య సమయాల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజున ఇంట్లోని పాత చీపురును బయట పడేయకూడదు. అలాగే రోహిణి, హస్త, పుష్యమి, ఉత్తరాభద్ర, అనురాధ నక్షత్రాల రోజుల్లోనూ చీపురును బయట పడేయకూడదని శాస్త్రం చెబుతుంది. సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే పాత చీపురును బయట పడేయాలి. చీపురు ఎప్పుడు కొనాలి? పాతదైన చీపురును బయట పడేసిన తర్వాత కొత్త చీపురును కొనే ముందు కూడా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నాయి శాస్త్రాలు. కొత్త చీపురును వాడటానికి శనివారం మంచి రోజుగా పరిగణిస్తారు. కృష్ణపక్షంలో కొత్త చీపురును కొనడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం, శుక్రవారాల్లో కొత్త చీపురును ఇంట్లోకి తీసుకురాకూడదు. తులసి పూజలో ఈ నియమాలు పాటించండి, లక్ష్మి కటాక్షిస్తుంది. తులసి మనకు చాలా పవిత్రమైన మొక్క. తులసి మొక్క లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మి కొలువై ఉంటుందని నమ్మకం. తులసిని పూజించడం ద్వారా తల్లి లక్ష్మీనారాయణులిద్దరూ ప్రసన్నులవుతారు. ప్రతి హిందూ ఇంట్లో తులసి తప్పకుండా ఉంటుంది, పూజిస్తారు కూడా. అయితే తులసి పూజకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. నియమానుసారం తులసి పూజ చెయ్యకపోతే ఫలితాలు ప్రతికూలంగా ఉండే ప్రమాదం ఉంటుంది. తులసికి నీళ్ళెప్పుడు పోయాలి? తులసిని నిత్యం పూజిస్తారు చాలామంది. పూజా సమయంలో నీటిని కూడా సమర్పిస్తారు. అయితే ఈ మొక్కకు నీరు పెట్టడానికి కూడా సమయం ఉంటుంది. ఇలా సమయ పాలన చెయ్యకపోతే లక్ష్మీనారాయణులకు కోపం రావచ్చు. ఎప్పుడైనా ఉదయాన్నే తులసికి నీళ్లు పోయాలి. ఇది ఆ కుటుంబానికి శుభప్రదం. స్నానం చేసిన తర్వాత లేదా సూర్యోదయ సమయంలో తులసికి నీళ్లు పోయడం మంచి ఫలితాలిస్తుంది. తులసికి ఎప్పుడు నీళ్లు పోయకూడదు? ఆదివారం నాడు తులసి మొక్కకు నీళ్లు పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, ఏకాదశి రోజున కూడా తులసికి నీరు పెట్టకూడదు. ఏకాదశి రోజున లక్ష్మీదేవి నిర్జల ఉపవాసంలో ఉంటుందని నమ్మకం. అటువంటి స్థితిలో తులసికి నీరు పెడితే అది ఆమె వ్రతభంగానికి కారణమవుతుందని శాస్త్రం చెబుతుంది. కనుక ఏకాదశి రోజున, ఆదివారం రోజున తులసికి నీళ్లు పెట్టకూడదు. తులసి ఏ దిక్కున ఉండాలి? తులసి నీళ్లు నైవేద్యం పెట్టడం మాత్రమే ముఖ్యమైనది కాదు, మరికొన్ని నియమాలు కూడా పాటించాలి.
వాస్తు ప్రకారం తులసి మొక్క ఎప్పుడూ ఇంటికి ఉత్తరం వైపు లేదా ఈశాన్యం వైపు మాత్రమే నాటాలి. ఉత్తరం దిక్కున దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. తులసి గురించి జ్యోతిష్యం ఏం చెప్తుంది? పనుల్లో జాప్యం జరుగుతుంటే ఇంట్లో శ్యామ తులసి మొక్క నాటాలి. ఈ మొక్క దగ్గర ప్రతిరోజు సాయంత్రం నేతి దీపం వెలిగించాలి. ఇంట్లో పెంచుకునే తులసి మొక్కతో పాటు ఒక అరటి మొక్కను కూడా నాటవచ్చు. 2 మొక్కలు ఎంత దగ్గరగా పెంచితే అంత మంచిదని గుర్తుంచుకోవాలి. 2 మొక్కలకు ఉదయం సాయంత్రం నీళ్లు పోసి దీపం వెలిగించాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి సులువైన మార్గంగా శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి మొక్క దగ్గర నేతి దీపం వెలిగించాలి. నెల రోజుల పాటు వీలు కాని పక్షంలో కనీసం ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు 5 రోజుల పాటు తప్పకుండా నేతి దీపం వెలిగించాలి. తులసిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు కుబేర అనుగ్రహం కూడా లభిస్తుంది. తులసిని నిత్యం పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొందరు తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే తులసి చెట్టు విషయంలో ఏ తప్పులు చేయకూడదనే పూర్తి వివరాలకు ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. అయితే ఎండిన తులసి మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. అందుకే తులసి మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీళ్లు సమర్పించాలి. ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్క ఎండిపోతే దాని స్థానంలో మరో తులసి మొక్కను తెచ్చి నాటాలి. ఎండిన తులసిని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఎండిపోయిన తులసి మొక్కలు ఉంచడం అశుభకరమని శాస్త్రాలలో చెప్పబడింది. ఒకవేళ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆ మొక్కను వెంటనే ఇంట్లో పాతిపెట్టాలి లేదా ప్రవహించే నీటిలో వేయాలి. ఎండిన తులసి మొక్కను ఎప్పటికీ మంటల్లో కాల్చకూడదు. అలా చేస్తే మనకు హాని కలుగుతుంది. తులసి ఆకులను ఆ సమయంలో తీయకండి. తులసి మొక్కని అత్యంత జాగ్రత్తగా తాకాలి. స్నానం చేయకుండా తులసి మొక్కను తాకరాదు. మురికి చేతులతో అస్సలే ముట్టుకోకూడదు. అంతేకాదు రాత్రి వేళ లేదా సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను తీయకూడదు. అలాగే ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కూడా తులసిని తీయకూడదు. మీకు పూజ కోసం తులసి ఆకులు కావాలంటే ఉదయాన్నే తీయాలి లేదా పూజకు ముందు రోజు ఉదయాన్నే తీయాలి. సాయంత్రం పూట తులసి ఆకులను శాస్త్రాలలో నిషేధించబడింది. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో పాదాల కింద లేకుండా చూసుకోండి. ఎందుకంటే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ కారణంగా తులసి ఆకులను పాదాలతో తొక్కకూడదని లేదా పాదాలతో తాకకూడదని నమ్ముతారు. తులసి ఆకులు నేలపై పడి ఉంటే వాటిని ఎంచుకొని మట్టిలో పాతిపెట్టండి. ప్రతిరోజు తులసి పూజ చేసి ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః.